6150 నీటి సంఘాలు ఉన్నాయి, సాగునీటి సంఘాలు. దాదాపుగా 49,000 టీసీలు ఉన్నాయి. ముందు నుంచే ఓటర్ లిస్టులు తయారు చేసే దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతల జోక్యంతో రకరకాలైనటువంటి అక్రమాలు చోటు చేసుకున్నాయి. అధికార పార్టీకి సంబంధించి వంతబాడేటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ఒక 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. 1 సంవత్సరం దాదాపుగా గడిచిపోయింది. కాబట్టి ఇటువంటి వాళ్ళందరి మీద కూడా విచారణ జరిగితే రేపు వీళ్ళందరూ తప్పించుకుంటారు, ప్రజాప్రతినిధులు తప్పించుకుంటారేమో కానీ మీరు మాత్రం బలైపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికే ఎక్కడెక్కడైతే అన్యాయాలు జరిగాయో అన్నిటి మీద కూడా ఇప్పటికే ప్రజల పాపం రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ మీద జరిగినటువంటి దాడులు ఈరోజు ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడిగానే భావించాలి. మాకు అర్థం కానిదల్లా చంద్రబాబు నాయుడు ఇన్ని ఘోరాలు నేరాలు చేసి ఈ ఎన్నికలు జరపకుండా తనకు సంబంధించినటువంటి వాళ్ళని ప్రకటించుకుంటే పోయిండేది. కానీ ఒక బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. అంటే తెలుగుదేశం పార్టీ తిరుగులేనటువంటి శక్తిగా ఉంది రాష్ట్రంలో. కాబట్టి మేము అన్నిటిలో గెలిచామనేటువంటిది ఇది గెలుపు అని భావిస్తే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. ఇది చంద్రబాబు పరిపాలనలో ఒక చీకటి అధ్యాయంగా, ఒక రక్తపు మరకతో కూడుకున్నటువంటి దాడులు, దౌర్జన్యాలు, కొట్లాటలు, వాళ్ళ మీద హింసాత్మక సంఘటనలు ఇవన్నీ చోటు చేసుకునేటువంటి పరిస్థితికి సాగునీటి సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు రావడం దౌర్భాగ్యం, దురదృష్టం. ఎప్పుడు ఎన్నడూ చూడనటువంటి పరిస్థితులు ఈరోజు చూసాం. ఎందుకంటే నీరు చెట్లో గతంలో మీకున్నటువంటి నాయకులు దోచుకున్నారు. మీరు మాన్యువల్ కింద మీరు రికార్డ్ చేసి యంత్రాలతో పనులు చేసి మాన్యువల్ బిల్ 5 రెట్లు అధికంగా తీసుకున్నారు. కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి రకరకాలైనటువంటి విన్యాసాలని ప్రదర్శించి ఆ డబ్బులు వసూలు చేసుకున్నారు. దానివల్ల మరలా ఈరోజు అదేవిధంగా పనులు ఇస్తాడు, మనం దోచుకుందాం అనేటువంటి ఆలోచనతో కార్యకర్తలు, దోచిపెడదాం అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు కొడుకు లోకేష్ అందరూ కలిసి చేసినటువంటి దుర్మార్గం అనేటువంటి సంఘటన. దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే బాధ ఎందుకు కలిగిందంటే మేము ఒకవేళ దాని నుంచి తొలిగాం, మేము దాని గురించి పట్టించుకోలేదు. ఎందుకంటే బహిష్కరించాం, మాకు తెలుసు కాబట్టి తొంతంత. అయినా రైతులు ఎవడన్నా ఉండి నాకు ఆయకట్టు ఉంది, నా ఆయకట్టుకు సంబంధించి నాకు శ్రద్ధ ఉంది, దానికి సంబంధించినటువంటి కాలువల విషయంలో కానీ రేపు నేను ప్రశ్నించడానికి నేను దీనికి ప్రాతినిధ్యం వహించాలని వెళ్ళినటువంటి వాళ్ళని మీ స్వార్థ ప్రయోజనాలతో ఓళ్లలో లేనటువంటి వాళ్ళని, ఎక్కడెక్కడో బయట ఉన్నటువంటి వాళ్ళని, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఓటర్లుగా చేర్చి మీ ఇష్ట ప్రకారం మీరు ఇది ఒక ప్రహసనంగా మార్చి రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. కాబట్టి దీన్ని ఎన్నికలు అంటారా ఏమంటారనేటువంటిది చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను అందరికీ చెప్పేది, మీరు నిజంగా మీ అంతరాత్మను అడిగి, మీ మనస్సాక్షిని అడిగి మీరు సిగ్గుతో తలదించుకోవాలి. ఎవరన్నా పూలమాల తెచ్చినా శాలువలు ఇచ్చినా కప్పించుకోబాకండి. ఇది సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి సంఘటన. కాబట్టి ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళ పూలమాల వేస్తున్నా కూడా మిమ్మల్ని చీకొట్టినట్టుగా భావించండి. శాలువా కప్పినా కూడా మిమ్మల్ని దూషించినట్టుగా భావించండి. ఎందుకంటే రైతులు మిమ్మల్ని దూషిస్తున్నారు, మిమ్మల్ని చీకొడుతున్నారు, మిమ్మల్ని తోలనాడుతున్నారు మీరు జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి. కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో రైతుల మీద జరిగినటువంటి దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.